గుంటూరు కారం విడుదలైన కొద్ది రోజులకే సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ కోసం జర్మనీ వెళ్లాడు. అయితే అక్కడ వర్కౌట్స్ పై ఫోకస్ చేసి బాడీని బిల్డ్ చేసినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ విషయం ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ చర్చలలో మహేష్ పాల్గొన్నాడు. ప్రస్తుతం మహేష్ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSMB 29 కి సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నాడు. సూపర్ స్టార్ రాజమౌళి వచ్చే వారం సమావేశం కానున్నారు. వారు తమ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఉగాది రోజున అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు చిత్రవర్గం పేర్కొంటుంది. ప్రీ ప్రొడక్షన్, షెడ్యూల్స్, కాస్టింగ్ ఎంపికలు, ఇతర ముఖ్యమైన విషయాల గురించి హీరో, దర్శకుడు చర్చిస్తారని టాలీవుడ్ టాక్. నివేదికల ప్రకారం ఇది లంచ్ మీటింగ్. సూపర్ స్టార్ కమిట్మెంట్లను చూసి తేదీని ఖరారు చేస్తారు. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసి షూటింగ్ని స్టార్ట్ చేస్తారని హీరో, డైరెక్టర్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి, మహేష్ ఇద్దరు కలిసి కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు ప్రొడక్షన్ కొనసాగించవచ్చు. విజేంద్ర ప్రసాద్ కథను అందించగా కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ చిత్రం ఇది. రమా రాజమౌళి, కార్తికేయ మరియు రాజమౌళి కుటుంబ సభ్యులు మరికొంతమంది వివిధ విభాగాలపై కూడా పనిచేయనున్నారు. బాహుబలి, RRR సినిమాలతో అంతర్జాతీయ క్రేజ్ను సొంతం చేసుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేస్తుండటంతో క్రేజీ కాంబినేషన్పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ఇటీవల చర్చనీయాంశమవుతూ టాలీవుడ్ సర్కిల్లో రెగ్యులర్గా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించబోతున్నట్లు టాక్ కూడా వినిపించింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.